నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు మరియు వైద్య నిపుణులైతే సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే కానీ ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కువైట్లో వేసవి సీజన్ ముగిసి అలాగే చలికాలంలోకి ప్రవేశిస్తూ ఉన్న సంధి కాలంలో ప్రస్తుతం కువైట్ దేశం ఉందని చెప్పేసి ఈ కాలంలోనే అలర్జీలు కానీ లేకపోతే వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్లో కాలానుగుణ వాతావరణ హెచ్చుతగ్గుల కారణంగా ఫ్లూ మరియు అలర్జీల కేసుల ప్రమాదాన్ని పెంచుతూ ఉన్నాయని చెప్పేసి రోజువారీ అధిక మరియు తక్కువ ఉష్ణోగ్రతల మధ్య హెచ్చుతగ్గుల గాలిలో కాలుష్య కారకాలు పుప్పొడి బ్యాక్టీరియా మరియు వైరస్లను ప్రేరేపిస్తాయని చెప్పేసి రోగ నిరోధక వ్యవస్థ పైన అదనపు ఒత్తిడిని కలిగిస్తాయని చెప్పేసి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు. వైద్య నిపుణుల నివేదిక ప్రకారం ఏప్రిల్ నుంచి మే వరకు మరియు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు అలర్జీ ఎక్కువగా ప్రభావితం చేసే కాలాలని చెప్పేసి ఈ యొక్క నెలల్లో మనం చూసుకుంటే అలర్జీలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఈ కాలానుగుణ పరిస్థితుల కారణంగా కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులు తుమ్ములు, దగ్గు, ముక్కు దిబ్బడ, గొంతు చికాకు, కళ్ళు దురద అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధులు వస్తాయని చెప్పేసి దీనికోసం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెలలో మనం చూసుకుంటే వాతావరణ మార్పు చెందుతూ ఉంది కాబట్టి దగ్గు కానీ జలుబు కానీ లేకపోతే ఏదైనా అలర్జీలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కానీ వాతావరణ మార్పు చెందేటప్పుడు మనుషులపైన వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపుతాయని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో సైనస్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, అలాగే ఊపిరితిత్తుల వ్యాధులతో కానీ లేకపోతే శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కువైట్లోని వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.